హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ పేరు పానీ. ఇది ఒక మలయాళం బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, కేరళలోని తిరుచూర్ అనే ప్రాంతాన్ని చూపిస్తారు. తిరుచూర్లో సిజ్జు, డాన్ అనే ఇద్దరు వెధవలు ఉంటారు. వాళ్ళు కొన్ని నెలలుగా మెకానిక్ షాప్లో పనిచేస్తున్నారు. అయితే ఒకరోజు మెకానిక్ షాప్ ఓనర్ అయిన బాలాకి కొన్ని రోజులు షాప్కి రామని చెప్పి షాప్ నుండి బయలుదేరుతారు. కట్ చేస్తే మనకి తిరుచూర్లో ఉన్న పోలీసులంతా ఒక మీటింగ్ పెట్టుకోవడం చూపిస్తారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, తిరుచూర్లో చాలా మంది గూండాలు ఉన్నారు, పోలీసుల కంటే వాళ్ళకే పవర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వయసులో ఉన్న కుర్రాళ్ళంతా గూండాలుగా మారడానికి మొగ్గు చూపిస్తున్నారు. సో మనం ఈ గూండాలని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంటూ మాట్లాడుకుంటారు. ఇంకోవైపు డాన్ అండ్ సిజ్జు ఒక మార్కెట్కి వెళ్తారు. ఆ ఏరియాలోని డాన్ గర్ల్ ఫ్రెండ్ డాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ వీడు ఆ పిల్లని కలవడు. వెయిట్ చేయి, నేను కాసేపట్లో వస్తా, అది ఇది అని చెప్తాడు. ఇంకా ఆ ఏరియాలో సూర్యకుమార్ అనే ఆయన కాల్లో తనకి సంబంధించిన ఒక ప్రాపర్టీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తన ప్రాపర్టీని జోషి అనే వ్యక్తి చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వమంటున్నాడు. కానీ అలా ఇవ్వడం సూర్యకుమార్కి ఇష్టం లేదు. ఇదిలా ఉంటే కాసేపటికి డాన్ అండ్ సిజ్జు ఒక ఏటీఎం దగ్గర ఆగి సూర్యకుమార్ కోసం వెయిట్ చేసి సూర్యకుమార్ని మాట్లాడాలి అని ఏటీఎం దగ్గరికి పక్కకి తీసుకెళ్తారు. డాన్ ఏమో సూర్యకుమార్తో జోషి అన్నకి ల్యాండ్ రాసిచ్చాయి లేదా బాగోదంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇంకోవైపు సిజ్జు డాన్ అండ్ సూర్య జనాలకి కనపడకుండా గొడుగు అడ్డుపెట్టి ఉంటాడు. సూర్య మాట వినకపోయేసరికి డాన్ అతన్ని చంపేసి ఏటీఎం లోపల పడేసి ఎవరికీ తెలియకుండా కామ్గా బయటికి వచ్చేస్తాడు. ఇద్దరు ఆధారాలు దొరకకూడదని వాళ్ళు వాడిన వెపన్, అంబ్రిల్లా, వేసుకున్న బట్టలు అన్ని పెట్రోల్ పోసి కాల్చేస్తారు. ఎవిడెన్స్లు లేకుండా చేసి మళ్ళీ ఆ మార్కెట్లోనే తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఏటీఎం నుండి రక్తం కారుతూ బయటికి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఏం తెలియనట్టు అయ్యో రక్తం, అయ్యో రక్తం అని గొడవ చేసి జనాలు వచ్చేలా చేస్తారు. పోలీసులు ఐ విట్నెస్గా డాన్ అండ్ సిజ్జుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి క్వశ్చన్ చేస్తారు, మీరెందుకు అక్కడ ఉన్నారు అని. అప్పుడు డాన్, నేను నా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను సార్ అని చెప్తాడు. సరే, మేము ఎప్పుడు పిలిచినా రావాలని పోలీసులు డాన్ అండ్ సిజ్జుని పంపించేస్తారు. కట్ చేస్తే మనకి మూవీలో మెయిన్ లీడ్ అయిన గిరిని చూపిస్తారు. గిరి తన ఫ్రెండ్ డేవిడ్ ఇంకా గిరి రిలేటివ్స్ అయిన రాజేష్ అండ్ జోసెఫ్, ఈ నలుగురు తిరుచూర్లో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. పోలీసులు వీళ్ళని గూండాలుగానే చూస్తారు, కానీ వీళ్ళు మంచి మాత్రమే చేస్తారు జనానికి. గిరి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే డాన్ అండ్ సిజ్జు ఒక సూపర్ మార్కెట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మర్డర్కి రావాల్సిన పేమెంట్ కలెక్ట్ చేసుకోవడానికి. అదే టైంకి గిరి తన వైఫ్ గౌరీకి కాల్ చేసి సేమ్ సూపర్ మార్కెట్కి రమ్మంటాడు. సో గౌరీ ఆ సూపర్ మార్కెట్కి వస్తుంది. గౌరీని సూపర్ మార్కెట్ బయట ఉన్న డాన్ చూసి గౌరీ అందంగా ఉందని ఫాలో అయ్యి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న గిరి డాన్ అండ్ సిజ్జుని బాగా కొడతాడు. డాన్ అండ్ సిజ్జు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. వాళ్ళు గిరి చేసిన దానికి ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. హాస్పిటల్లో ఉన్న డాన్ అండ్ సిజ్జు దగ్గరికి డబ్బులు తీసుకుని ఇద్దరు అబ్బాయిలు వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, చనిపోయిన సూర్యకుమార్ అన్న పిల్లలు. సూర్యకుమార్ చనిపోతే ఆస్తి వాళ్ళకు వస్తుందని జోషితో సూర్యకుమార్కి ఉన్న గొడవను వాడుకొని సూర్యకుమార్ని చంపిస్తారు. దానితో అనుమానం జోషి మీద వస్తుంది, వీళ్ళు సేఫ్గా ఉండొచ్చని. కట్ చేస్తే గిరి ఇంట్లో లేనప్పుడు డాన్ అండ్ సిజ్జు గిరి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఉన్న పని మనిషిని లాక్ చేసేసి గౌరీని వెంబడిస్తారు. గౌరీ పాపం వాళ్ళ నుండి తప్పించుకోలేకపోయింది. గౌరీని వాళ్ళు కట్టేస్తారు. డాన్ ఏమో గౌరీని ఇష్టం వచ్చినట్టు ముట్టుకొని తన బట్టలు చింపేస్తూ గౌరీకి నరకం చూపిస్తాడు. ఇదంతా ఇంకోవైపు సిజ్జు వీడియో తీస్తాడు. అలా గౌరీని హింసించి అనుభవించి వాళ్ళు వెళ్ళిపోతారు. జరిగిన విషయం తెలిసి గిరి ఇంకా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ గిరి ఇంటికి వస్తారు. గిరి అమ్మ గౌరీకి చెప్తుంది, ఇదొక యాక్సిడెంట్ లాంటిది అనుకో, లైఫ్ లాంగ్ ఈ బరువు మోయాల్సిన అవసరం నీకు లేదు అని ధైర్యం చెప్తుంది. ఇంకా గిరి తన వైఫ్కి జరిగిన దానికి డాన్ అండ్ సిజ్జుని అస్సలు వదలాలనుకోడు. సో వాళ్ళిద్దరి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్న సీసీ క్యామ్స్లో వాళ్ళు రావడం రికార్డ్ అవ్వడంతో వాళ్ళ పిక్స్ తిరుచూర్లో ఉన్న గిరి
గిరి మనుషులందరికీ చేరుస్తారు వెతకడానికి. కట్ చేస్తే పోలీసులకి ఎంక్వైరీలో తెలుస్తుంది సూర్యకుమార్ని మర్డర్ చేసింది కూడా డాన్ అండ్ సిజ్జునే అని. సో పోలీసులు కూడా వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. గిరి ఫ్రెండ్ అయిన డేవిడ్ తన మనుషుల ద్వారా డాన్ వాళ్ళ నాన్నని ఇంకా గర్ల్ ఫ్రెండ్ని బంధించి తీసుకొస్తాడు. ఆ టైంకి డాన్ తన పాత ఫోన్ నెంబర్ని పడేసి కొత్త సిమ్ తీసుకొని తన నాన్నకు కాల్ చేస్తాడు. ఇంకా డేవిడ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి డాన్ ఫాదర్ని కొడుతూ ఉంటాడు. దానితో డాన్కి అర్థమవుతుంది డేవిడ్ తన నాన్నని కిడ్నాప్ చేశాడని. డాన్ ఇంకా తను తీసుకున్న కొత్త సిమ్ని కూడా పడేస్తాడు. కట్ చేస్తే నైట్ డేవిడ్ వైఫ్ గౌరీని చూడడం కోసం గిరి ఇంటికి వెళ్తుంది. సో డేవిడ్ ఒక్కడే ఉంటాడు ఇంట్లో. అదే ఛాన్స్గా డాన్ అండ్ సిజ్జు డేవిడ్ ఇంట్లోకి వచ్చి అతన్ని బెడ్కి కట్టేసి షూట్ చేసి చంపేస్తారు. డేవిడ్ని చూసి గిరి మనసు విరిగిపోతుంది. అయితే ఒక రోజు నైట్ గిరిని డాన్ అండ్ సిజ్జు అటాక్ చేసి ఫైట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో డాన్ అండ్ సిజ్జు ఒక బ్రిడ్జ్ మీద నుండి నదిలో పడిపోతారు. అప్పటి నుండి గిరి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ నార్మల్గా మారడానికి కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సరదాగా. కానీ గిరి మాత్రం డాన్ అండ్ సిజ్జు బాడీస్ కోసం వెతుకుతూనే ఉంటాడు, వాళ్ళు పూర్తిగా చనిపోయారని కన్ఫర్మ్ చేసుకోవడానికి. కట్ చేస్తే డాన్ అండ్ సిజ్జు చనిపోలేదు, వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి గిరి బావమర్ది అయిన జోసెఫ్ని బాగా గాయపరిచి గిరికి కాల్ చేసి చెప్తారు. ఇంకా గిరి హడావిడిగా వచ్చి జోసెఫ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. గిరి ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు. గిరి అమ్మ హాస్పిటల్ లిఫ్ట్లో వస్తుంటే బుర్కా వేసుకొని ఇద్దరు ఆ లిఫ్ట్ ఎక్కుతారు. వాళ్ళు డాన్ అండ్ సిజ్జులే. వాళ్ళు ఆవిడని చంపాలని చూస్తారు, కానీ ఆవిడ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ ఆవిడ పెద్ద ఆవిడ కదా, సో వాళ్ళని ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేక ఆ పోరాటంలో బాగా గాయపడుతుంది. కట్ చేస్తే డాన్ అండ్ సిజ్జులు పోలీసులకి కావాలని లొంగిపోతారు. పోలీస్ కస్టడీలో ఉంటే వాళ్ళను గిరి ఏం చేయలేడు, సో ఏదో ఒకటి చేసి గిరి వాళ్ళను చంపాలి. నెక్స్ట్ డే పోలీసులు డాన్ అండ్ సిజ్జులని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తుంటే గిరి వాళ్ళిద్దరిని షూట్ చేపించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేస్తాడు. హాస్పిటల్ నుండి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లి వాళ్ళని కసితీరా కొట్టి తాడుతో వాళ్ళిద్దరిని వేలాడదీస్తాడు. అప్పటికి ఆ వెధవలకి సిగ్గు రాదు. గిరిని మాటలతో పొడుస్తూ ఉంటారు. గిరి అన్నకి పెద్ద పలుకుబడి ఉంది, అయినా కూడా భార్యని మన నుండి కాపాడుకోలేకపోయాడు, ఫ్రెండ్ చనిపోయాడు, అమ్మ బావ మరిదేమో చావు బతుకుల్లో ఉన్నారంటూ వెగతాళిగా మాట్లాడతారు. అప్పుడే గిరి సిజ్జు బాడీని బ్లాస్ట్ చేస్తాడు. ఎలా అంటే పీస్ అయిపోతుంది బాడీ అంతా. అబ్బా సాయిరం ఎంత హ్యాపీ అనిపించింది ఆ బ్లాస్ట్ చూస్తుంటే మాత్రం. సిజ్జు బ్లాస్ట్ అవ్వగానే డాన్ గజగజ వణికిపోతాడు. గిరి డాన్ని కూడా బ్లాస్ట్ చేసి ముక్కలు చేసేస్తాడు. అలా గిరి తన పగ తీర్చుకుంటాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.